మనం ఎటన్నా రైలు ప్రయాణం కట్టినాం అనుకో, ఒకటికి పోవాలన్నా రెంట్కి పోవాలన్నా అందులోనే పాయఖానాలు ఉంటాయి. కాబట్టి పోతాం, పని అయిపోతుంది. అదే బస్సులో ప్రయాణం చేస్తే గా సౌలతు ఉండదు. ఖచ్చితంగా బస్ స్టాండ్లు ఉండే పాయఖానకు పోవాల్సిందే. ఆగో గిట్లనే బస్ ప్రయాణం చేసిన వాళ్ళంతా గా ములుగు జిల్లా వెంకటాపూర్ బస్ స్టాండ్కు రాగానే గీదేం బస్ స్టాండ్ రా నాయన అని తిట్టుకుంటుర్రట. మరి ఎందుకో ఏందో మనం కూడా ఒకసారి అరుసుకొని వద్దాం పారి. దీన్ని బస్ స్టాండ్ అనుడు కంటే బర్లదొడ్డి అన్నది నయం ఉంది. లేకుంటే ఏంది మరి, పేరుకే బస్ స్టాండ్ గానీ దీంతోని ప్రయాణికులకు 5 పైసల ఫాయిదా లేదు. అరే ఉగ్గవటి ఏ ఒకటికో రెంటికో పోదామంటే బాత్రూంలు తాళాలేసి ఎక్కిరిస్తున్నాయి. అట్లని వీటిని ఇంకా చాలు చేయలేదా, కొత్తగా కట్టిర్రా అని అంటే అదేం లేదు, పాతాయే. కాకపోతే బస్ స్టాండ్ కు నీళ్ళిచ్చే మోటార్ కాలిపోయిందట. ఇక అప్పటి సంధి ప్రయాణికులు 1కి 2కు పోతారు. అట ఇంకా దాన్ని ఎవడు సాఫ్ చేయాలి అని అనుకున్నారో ఏం పాడో. ఆయత బాత్రూంలకు ఎవ్వల్ని పోనిచ్చలేదని గిట్ల తాళం వేసుకుర్రు. దీంతోనే బస్ స్టాండ్ కు వస్తున్న ప్రయాణికులు మస్తు అవస్థలు పడుతుర్రు. బస్సు దిగుడుతోని పాప అని ఉరికిపోతే ఏముంది గిది కథ. అది చూసిన ప్రయాణికులు ఈడనేమో బాత్రూంలు అని రాసిర్రు, అటు చూస్తేనేమో తాళాలేసిర్రు. అసలు ఇవి పాయకాన్లా లేకుంటే అద్దెకిచ్చిన సింగిల్ రూమ్లా అని దెబ్బి పొడుస్తుర్రు. అదే పాయ మోగోళ్ళంటే ఏటో దిక్కుపోతారు గాని ఆడోళ్ళు ఇంకా ముసలోళ్ళ గోసల పరిస్థితి ఏందని మస్తు కోపానికి వస్తుర్రు. పాయకానాలు పోయే కాడ ఖచ్చితంగా 5 రూపాయలు 10 రూపాయల టికెట్ పెట్టి పైసలు వసూలు చేస్తుర్రు. ఊకిగా పైసలు పెట్టైనా మోటార్ బాగు చేపిస్తే అయిపోవు కదా. ఇప్పటికే 10 ఒద్దుల దాకా ఇదే కమానంలో నానబెడితే ఇక మీరు మోటార్ తెచ్చేదెప్పుడు, ఈ తాళం వేసిన తలుపులు తీసేదెప్పుడు అని కోపానికి వస్తుర్రు. బస్ స్టాండ్ల గిసొంటి కనీస సౌలతులు లేనప్పుడు అది కట్టి కూడా దండగా. ఇప్పుడే గిట్లుంటే రేపు ఎండలు ఇంకా ముదురుతాయి. బళ్లకు తాతీలొచ్చి పొల్లగాండ్లు కూడా శితం తిరుగుతారు. అప్పుడు కూడా గిట్లనే ఉండేనంటే ఈ బస్ స్టాండ్ రాష్ట్రంలో ఉత్తమమైన బస్ స్టాండ్ అని అవార్డు కొట్టుడు పక్క అని కారెడ్డ ఆడుతుర్రు. ఈ ముచ్చట చూసిన జనాలు చూడాలి మరిగా మోటార్ ఎప్పుడు పెడతారో, ప్రయాణికుల తిప్పలు ఎప్పుడు తీరుతాయి అనేది.